సార్ నేను ఇక్కడే ఉన్నాను జాతరలో. వాళ్ళు రాగానే మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఎమ్మెల్యే వచ్చాడు సార్, వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వచ్చాడు. కావ్య అంతా ఓకేనా? ఓకే సార్. ఎమ్మెల్యే ఆల్రెడీ జాతరకు వచ్చాడు. మినిస్టర్ ఎక్కడ ఉన్నాడు? మినిస్టర్ ఇంకా జాతరలోకి రాలేదు సార్. వస్తే మీకు చెప్తాను సార్. ఎమ్మెల్యే భూపతి వచ్చాడు, నువ్వు చూసావా? చూశాను సార్, ఫ్యామిలీతో అందరినీ వచ్చాడు. ఒక్కటి కనిపెడుతూ ఉండు, ఎవరో మనకు తెలియకుండా జాతరకు బయటకు వెళ్ళు. బావా అడుగో, ఎమ్మెల్యే ఫ్యామిలీతో వచ్చాడు. అటు చూడు, మినిస్టర్ పిఎన్ తీసుకుని వచ్చాడు. వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఊరు జనం హడావుడిలో ఉన్నారు. ఏ క్షణంలోనైనా నిధిని దోచుకుని పోవచ్చు. చూసుకో బావా. బావా, వాళ్ళు ఎక్కడ ఉండొచ్చు, కానీ వాళ్ళ మనుషులు మాత్రం కొండ దగ్గర ఉంటారు. అది చూడు, వాళ్ళే అంతా సిద్ధమైందని సిగ్నల్ కూడా ఇచ్చారు. ఇదే మనకు సరైన సమయం. నువ్వు చెప్పింది నిజమే. నర్సయ్య, పద. వెళ్దాం. అంతా సిద్ధంగా ఉంది, పదండి వెళ్దాం. హలో సూర్య. సరే, ఊరు పొలిమేరలో ఉన్నాడంట. ఎస్ఐ గారికి చెప్పండి. ఎస్ఐ గారా? రాజేష్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? గుడికి అటువైపున ఉన్నారు సార్. అరుగు అక్కడ ఉన్నారు, పద. సూర్య పూరవతలు రెడీగా ఉన్నాడు సార్, మిమ్మల్ని అక్కడికి వచ్చేయమన్నాడు. రండి సార్ వెళ్దాం. నువ్వు నాతో రా శ్రావ్య. దొరికిందా? నిజమా అన్నా? బంగారం దొరికిందన్నా. నువ్వు చెప్పింది నిజమా? ఏది చూపించు. నిజంగా బంగారమేనా? ఇది బంగారం. ఇంకా ఉంది, చూస్తా. తవ్వండ్రా, తొందరగా ఇంకా తవ్వండ్రా. దేవుడు బొమ్మ దొరికింది సార్, చూపెట్టరా. సార్, దేవుడు బొమ్మ దొరికింది సార్. చాలా పెద్దగా ఉంది సార్. బంగారం సార్. అన్నా, బంగారం అన్నా. దేవుడు బొమ్మ ఇంత పురాతనమైన విగ్రహాలు. ఇది బంగారం. ఇక్కడ చాలా బంగారం ఉంటది. ఊరి జనం తెలియకుండా జాతర ముగిసేలో పని పూర్తి అయిపోవాలి. సరే సార్. రే తవ్వండ్రా. రాయ్, అది నేను కొంట అనుకుంటున్నావా? ఇది నిధుల్లో కొండ. గట్టిగా పడు. ఇంకా తవ్వురా. తవరా తవ్వు. శివ తవ్వు. ఇంకా దొరికిందిరా. తవ్వురా. సార్, వడ్డానం సార్, నగలు సార్. సార్ ఇదిగో సార్. బంగారం దొరికింది. ఇది మన సొంతమైంది. రే, ఇవన్నీ తొందరగా పెట్టు సర్దండ్రా. వెళ్ళారేటప్పటికి మన ఊరు దాటి ఏ ఒక్కటి వదలకుండా పెట్టులో సర్దేయండి.
భూపతి ఊరు తెల్లారేటప్పటికి ఈ గోదావరి దాటేది. డేవిడ్ పదరా పదరా తొందరగా. రేయ్, పదండ్రా, తొందరగా. తెల్లారిపోయిందిరా. తెల్లారిపోయింది. జనం ఎవరన్నా చూస్తారు. మళ్ళీ ఊరు జనం లెగిస్తే. పద తొందరగా పద. పియ్యే తొందరగా రా. శేఖర్ తొందరగా రండి రండి రే. రా పొరిగాయి పొరిగి ఎక్కించు త్వరగా రండి రా. రేయ్, జాగ్రత్తగా రండి రా. ఎవరు చూడట్లేదు. ఒరే శేఖర్ పరిగించు తొందరగా రండి. రండి రండి తొందరగా రండి రా. ఆ పిట్లని తీసుకొని రండి 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 రండి. శివ, శేఖర్, రండి రండి తొందరగా రండి. ఎక్కించండి తొందరగా. భూపతి నువ్వు వెళ్ళి కారు తీ. అన్నా, బండి తీయండి అన్నా. తొందరగా బండి. ఎక్కండి రా, తొందరగా ఎక్కండి. ఆ ఎస్ఐ విక్రమ్ గాడు ఆ సూర్య గాడు మనల్ని ఎదుర్కొంటూ వస్తూ ఉంటారు. ఈ షార్ట్ కట్లో వెళ్ళిపోతే గంటలో సిటీలోకి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత మన ఎవ్వడో పట్టుకోలేడు. మనం సేఫ్. ఇది కూడా సేఫ్. అరే ఇదేంటి కారు ఆగిపోయింది. అన్నా, ఏమైందన్నా? అరే శేఖర్, అనుకోకుండా కారు పాడైపోయిందా? ఏం మాట్లాడుతున్నావు భూపతి? రేయ్, రండ్రా, పెట్లని దింపొద్దు, రండ్రా. ఆ పిట్టని తెప్పండి కిందకి. పిట్టని తెప్పండి రా. రేయ్, దించండి రా, తొందరగా. వెళ్ళిపోదాం. శేఖర్ రా. దించండి రా. దించు. పట్టుకో శివ, రాకుండా రేయ్, అటు సంగతి చూడరా. సూర్య ముందు వాళ్ళ ఆపు. అన్నా, అలా ఏదో తొందరగా వెళ్ళిపోవచ్చు. డేవిడ్ ఏ సార్? వీళ్ళు చంపకుండా ఉదయం మనం చేసిన తప్పు. శేఖరు నా కొడుకుని చంపే. ఆగండి. ఈ నిధి తీసుకుని ముందు మీరు బయలుదేరండి. ఏడు సంగతి నేను చూసుకుంటాను. రే శివ, రేయ్, ఆ నిధిని తీసుకుని బయలుదేరండి రా. డేవిడ్ సూర్య సూర్య లే సూర్య. సార్ లేవండి సార్. సార్ లేవండి సార్. సార్ సూర్య, నీ కర్తవ్యం మర్చిపోయావా?
ఒక మాంత్రికుడు వేసిన మంత్రజాలానికి మూర్చిపోయావా? లే, పైకి లే. నీ కర్తవ్యం ముందు ఇదెంత? త్వరగా రండిరా. ఈ నదిని దాటేలా మనం. ఏంట్రా లాగడం? లాగరా. బంధించాను కదా, ఎలా వచ్చింది? శేఖర్ రారా, పెట్టు పెట్టు. త్వరగా. కనిపించారు వాళ్ళు. ఆపు ఆపు బండి ఆపు. బావా అడుగో బావా వాళ్ళు. నిధి కూడా వాళ్ళ దగ్గర ఉంది బావా. ఈ గోడ దాటకూడదు వాళ్ళు. వెళ్ళండి పట్టుకోండి వాళ్ళని. ఏయ్ భూపతి, ఈ నిధిని తీసుకుని మీరు వెళ్తూ ఉండండి. మనల్ని అడ్డుకున్న ఆత్మని బంధించి వస్తాను. ఏంటి మినిస్టర్, ఏం చేస్తున్నావు? మోసం. నీకు గన్ను గురి పెట్టాను, అయినా నీకు అర్థం కాలేదా భూపతి? ఏరు దాటాక తెప్ప తగలబెడుతున్నావా? నువ్వేదైనా అనుకో భూపతి, మాట తప్పడం మోసం చేయడం మన పాలిటిక్స్ లో కామన్. ఇది నేను కనిపెట్టినది, ఇది నాకే సొంతం కావాలి. ఇలాంటిది ఏదో జరుగుతుందనే నేను ఆయుధంతో వచ్చా, నువ్వు ఒట్టి చేతులతో వచ్చావు. ఇక్కడ నేను చెప్పిందే తప్ప నువ్వు చేయడానికి ఏమీ లేదు. నా మాట వినకపోతే వీళ్ళని కూడా కాల్చి పారేస్తా. కాదని నిధి ఎలా తీస్తావో నేను చూస్తాను. మీరు రండిరా. ఏమండి 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 ఎంత చెప్పినా వెళ్ళలేదు, మోసపోయాను. ఆ మినిస్టర్ ఎందుకు చేస్తాడు ఈ పనులు? ఆ శివుడు సెమ్ము కాజేయాలనుకున్నాను. పదవున్నాను నా అహంకారంతో. ఆ దేవుడికే చేయలేదు. నన్ను ఆపడానికి వస్తున్నా నిన్ను చంపడానికి ప్రయత్నించాను. నాకెలా జరగాల్సిందే శారదా, నాకెలా జరగాలి? అల్లారు ముద్దుగా పెంచుకున్న నా చిట్టి తల్లిని కూడా కొట్టాను శారదా. నువ్వు ఒకరిని మోసం చేస్తే వాడు ఇంకొకరిని మోసం చేస్తాడు. దేవుడి నుంచి ఎవరు తప్పించుకోలేరు నాన్న. అంబులెన్స్ ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళండి. సూర్య, నువ్వు వాళ్ళు పట్టుకో. అరే శేఖర్, అంతా సీనుని చంపేశాడు. అవునరా, మనమెంతరా
రేయ్ మనకైతే కూలిస్తాడరా. అది ఏంటి చంపేస్తే మన కోటేశ్వరులు అయిపోవచ్చు. వేసేస్తారా? వేసేద్దాంరా. ఒరేయ్, ఇక్కడ తీరా. ఏం చేస్తున్నారా? నా చేసుకుంటే చంపేశావు. ఏమో లెక్క ఏంట్రా నీకు? చాలురా. రేయ్, మళ్ళా. ఇది పట్టుకొని పో. నిన్నుతో మనం జంప్ అయిపోదాం. త్వరగా. బావా మినిస్టర్. బావా నడు, ఇక్కడే ఉంటుందా నీది? శేఖర్, కొంచెం దూరం అయితే సిటీ వచ్చేస్తారా? ఎక్కడికి వెళ్ళినా వదిలేలో లేరురా. వేసేద్దాం. సూర్య నీది సేఫ్. పద ఇక్కడి నుంచి వెళ్దాం. ఇంకేంటి లేటు, వెళ్దాం పదండి. విక్రమ్ బాబు, మొత్తానికి సాధించావు. వాళ్ళ దగ్గర నుండి నిధిని కాపాడి బాగానే తీసుకొచ్చావు. ఏమంటారా అన్నయ్య? వచ్చావా? రుద్రాక్ష? రా, ఇదిగో నిధి, తీసుకో. దీనికోసమే కదా నన్ను చంపావు. నీ కొడుకును కూడా చంపుకున్నావు, అయినా నువ్వు మారలేదు. శివుడి జోలికి వెళ్ళొద్దు, శివుడు సొమ్ము జోలికి వెళ్ళొద్దు అంటే విన్నావా? వీడితో కలిసి నన్ను చంపేస్తావు. ఆ నిధిని దోచుకోవడానికి ఇంతమంది ప్రాణాలు తీసావు చూడు. ఏం చేయాలి నిన్ను? చెల్లమ్మా, తప్పు అయిపోయింది. చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు విని నిన్ను దూరం పెట్టుకున్నాను. నా రక్తమైన ఏనాడు నిన్ను మనిషిగా చూడలేదు. నాలో మార్పు రావడానికే అసమయ ఇదంతా చేశాడు. నిధిని చేతులు ఆక తీసుకొచ్చి నేను కోల్పోయిన మనుషుల విలువ తెలిసేలా చేశాడమ్మా. నీ పాదాలు పట్టుకున్నా నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. నన్ను చంపాలనుకుంటే చంపేయమ్మా. కొడుకుని పోగొట్టుకున్నాను. అన్నయ్య అని పిలిపించుకొని అదృష్టం లేకుండా నిన్ను కూడా చంపేసుకున్నాను. చంపేయమ్మా, నేను బ్రతకడానికి అర్హత లేదు. బావా, బావా, ఏమైంది బావా? బావా, అయ్యో, కలుతురు బావా, కలుతురు బావా. ఏమైంది బావా? లేకు బావా, లేకు బావా, బావా, లేకు బావా. ఏమైంది? యద్భావం తద్భవతి. కర్మని ఎవరు తప్పించలేరు. ప్రపంచాన్ని పాలించే పరమేశ్వరుణ్ణి ఎదిరించే శక్తితో పుట్టారా?
లక్షల ప్రాతాత్మని ఒంటి నిండా ఆహ్వానం చేసుకున్నాను. మళ్ళీ మహత్తరమైన శక్తితో మళ్ళీ అడుగడతా. కరుడా